ఫ్రెండ్స్ ఇంతకుముందు బిగ్ బాస్లో సెలబ్రిటీస్ అండ్ ఫేమస్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకునేటోళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే మన కామన్ అంటే మనం కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉందంట. అదే మీరు నమ్ముతున్నారా? ఎంతవరకు నిజం చెప్పండి? నాకైతే అస్సలు నమ్మకం లేదు. నమ్మకండి అండ్ టైం వేస్ట్ చేసుకోకండి. నాకు తెలిసి ఇప్పటికే చాలామంది అది అప్లై చేస్తుంటారు అనుకుంటాను ఆడిషన్స్కి కూడా. సో చూద్దాం, లెట్స్ సీ ఎవరెవరు నిజంగా కామన్ మ్యాన్ వాళ్ళు సెలెక్ట్ అవుతారో లేదో. నాకైతే నమ్మకం లేదు. టైం వేస్ట్ చేసుకోదండి ఫ్రెండ్స్. సో అక్కడికి వెళ్ళి ఏంటి ఉపయోగం? బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలా? సో ఎవరికైనా ఆశ ఉంటుంది బిగ్ బాస్కి వెళ్ళాలని, కానీ ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏంటి? పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ఛాన్సులు రావట్లేదు, అలాంటి నీకు ఎలా వస్తుంది? ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి ఫ్రెండ్స్. అంతెందుకు అంటే ఫేమ్ వస్తుంది, ఎన్ని రోజులు వస్తుంది ఫేమ్? అది ఎన్ని రోజులు ఉంటుంది ఫేమ్ అనేది? చూస్తున్నారు కదా, స్టార్టింగ్ సీజన్ నుంచి ఎవరెవరు విన్ అయ్యారో వాళ్ళందరూ ఇప్పటికి ఎక్కడైనా కనబడుతున్నారా? మనకు కనీసం ఒక్క ప్రోగ్రామ్స్లో కనిపిస్తున్నారా? లేదు కదా. ఫేమ్ అనేది కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత ఏమున్నది అంతా మామూలే. మీరెవరో మేమెవరో అందరూ మర్చిపోతారు. ఒకటే అండి నేను చెప్పేది, కామన్ మ్యాన్ వాళ్ళు సెలెక్ట్ అయ్యేదే ఛాన్సే లేదు. అదంతా ఒక అబద్ధం అనమాట, నమ్మకండి. చూద్దాం, మేబీ దేవుడి దయ వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయితే ఓకే, తన అదృష్టం అనుకుందాము. అంతేకాని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని టైం వేస్ట్ చేయకండి. అప్లికేషన్ చేయడము, అప్లై చేయడము, ఇలా టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఆల్రెడీ అక్కడ మొత్తం సెలెక్ట్ అయిపోయారు. ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఎంత అన్నీ అయిపోయాయి అక్కడ సెలెక్షన్స్ కూడా. మనం మళ్ళీ అప్లై చేసుకొని కూడా టైం వేస్ట్ అసలు. ఓకేనా? బాయ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ అశ్విని ఐషు.